నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీనిని చెప్పుకొనుచుంటిన నేను. అంతటా ఏలీ, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా. 1 సమూయేలు 1వ అధ్యాయము 16-17 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 29 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనీసిన సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ కృప సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఏలీ అనే దైవజనుడు దేవునితో అంత కనెక్షన్ లేదు. కానీ అక్కడ వచ్చినటువంటి ప్రార్థిస్తూ మనోవేదన చెందుతూ చాలా కాలం గుడ్రాలుగా ఉంది. తన సమస్య తనకు భారం అయిపోయింది. బతకటం కంటే చావటం బెటరా అన్నట్టు కనిపించింది. కానీ దేవుని సందులో, దేవా నా ప్రార్థన ఆలకించయ్యా, నాకు బిడ్డనిస్తే నీ సేవకి చేస్తా అని సమర్పణ చేసుకుని ప్రార్థన చేసుకుంది హన్న. ఆ ప్రార్థన పైకి వినపడలేదు. కానీ ఏలీ అది చూసి అభ్యంతరపడ్డాడు. మందు తాగొచ్చావా ఏంటి, ఉదయకాలం మందే మత్తురాలో నువ్వు మాట్లాడుతున్నావు అంటే, లేదయ్యా నన్ను పనికి మళ్ళీ దానికి ఎంచొద్దు, ఇదిగో నా పరిస్థితి అని చెప్పగానే ఓ ప్రాపసీ చెప్పాడు ఆయన. అమ్మా, దేవుడు నీ మాట వింటారు, నీకు ప్రతిఫలం ఇస్తారు, ఏది నువ్వు అడిగావో జరిగిపోతు పో అన్నాడు. అంతే. అంతా ఒక రకంగా చెప్పాలంటే కనెక్షన్ లేనివాడు దేవునితో, రిలేషన్ పోగొట్టుకున్న కుటుంబం అది. కానీ ఈ తల్లి విశ్వాసంతో ఆ మాటను ప్రవచనంగా తీసేసుకుంది. అందుకే నొక్కి చెప్తున్నా మీకు నేను, ఏలీ దేవునితో కనెక్షన్ పోగొట్టుకున్నాడు, అయినా సరే ఈ బిడ్డ దాన్ని ప్రాపసీగా తీసుకుంది. అద్భుతం జరిగిపోయింది. చాలా కాలం కొన్ని సంవత్సరాలు గుడ్డాలుగా ఉంది ఆవిడ. కానీ దేవుడు అద్భుత రీతిలో ఆ మాటను ఎప్పుడైతే ప్రాపసీకి తీసుకుందో మిరాకిల్ చేసి అన్న గర్భం తెరిచారు ప్రభు. ప్రైజ్ ద లార్డ్. యోగ్యుడైన కుమారుని సమూయేలుని ఇచ్చారు. ప్రైజ్ ద లార్డ్. ఒక శ్రేష్ఠుడైన ప్రవక్త అయ్యాడు. దేవునితో కనెక్షన్ ఉన్నటువంటి బిడ్డ పరిశుద్ధుడిగా జీవించాడు. ప్రైజ్ ద లార్డ్. ఎస్, దేవుని ఒక్క మాట, ఒక ప్రవచనం ఆమె జీవితాన్ని మార్చేసింది. అంతే, సమస్య సాక్ష్యంగా మార్చేసింది. అద్భుతం జరిగిపోయింది. మిరాకిల్ దేవుడు చేశాడు. అందుకని నీవు ఒక మాట సెలవిస్తే చాలు, నా దాసు స్వస్థపడతా అంటాడు. ఒక మాట అంతే. దైవజనుడి నుంచి ఒక మాట వచ్చింది. ఆ మాట ఆవిడ ఎత్తిపెట్టి ప్రేయర్ చేసింది. అద్భుతం జరిగిపోయింది. ఫ్రెండ్స్, ఈ ఆదివారం, ఈ మంత్ లాస్ట్ వారం ప్రాపర్టిక్ సండే మరియు హీలింగ్స్ అండ్ డెలివరెన్స్ మిస్ చేసుకోవద్దు. నీ విశ్వాసం బలపడాలి. దేవుని గొప్ప కార్యాలు చూడాలని ఆశించిన బిడ్డ ఆశతో ప్రార్థన చేసుకుంటా. ప్రతి వర్షిప్లో ప్రభుత్వం అయితే ఒక 15 to 20 minutes పైన వాక్యం ఉంటే తగ్గినంత టైం అంతా మీ మధ్యన గడపడం. సెల్ఫ్ ప్రాపసెస్ కూడా ఉంటాయి. ప్రభుత్వం అయితే ప్రే చేసుకున్నప్పుడు సిద్ధపడదాం. బలమైన కార్యాలు లాస్ట్ వీక్ ప్రభు చేశారు. ఈ వారం అంతకంటే ఎక్కువ చేయనుగాక. ఆమేన్. ప్రార్థన ఆశ్చర్యకడ. అవును నాయన, అంతగా కనెక్షన్ ఇటువంటి చర్చిలోనే అలాంటి మిరాకిల్ జరిగింది. అయ్యా, ఈ పరిచర్య మీది, ఈ రాజ్యం మీది మీరు కట్టుకుంటారు. ఎన్నో అద్భుతాలు మీరు మీరుండి చేస్తున్నారు. ఆయన ప్రాపర్టీకి సండేగా ఎవరు ఏ సమస్యలు, ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నారో ప్రవచాత్మక సందేశంగా రావాలి. అద్భుతాలు జరగాలి. సమస్యలు సాక్ష్యాలుగా మారాలి. కరుణ గర్భాలు తెరవబడాలి. వ్యాధిగ్రస్తులు స్వస్థపడాలి. దరిద్రులు ఐశ్వర్యంతులు కావాలి. నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు ఉద్యోగస్తులు అవ్వాలి. ఫైనాన్షియల్లీ బ్రేక్ త్రూ చూడాలి. ప్రతి సమస్య నుంచి విడిపించండి. ఈ రోజు అంట్లో గొప్ప జయమనివ్వండి. వచ్చే సండే ప్రాపర్టీ సండే సిద్ధపరచండి. ఇప్పటి నుంచి నీ ఆత్మతో నింపండి. చీకటి తొలగించండి. జాబ్ లేని వాళ్ళు జాబ్స్ ఇవ్వండి. హైక్స్ కోరంలో హైక్స్ ఇవ్వండి. ఎవరు కాంపిటీషన్ వస్తున్నారో, ఎవరు నాయన ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో వాళ్ళు తోడయండి. అన్ని విషయాలు నీ కృపాక్షేమాలు ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచి గొప్ప కార్యాలు చేసి గొప్ప దీవెనతో నింపి మహిమ చెందండి. అయ్యా, ఈ దినమంతలు గొప్ప దీవెన ఇవ్వండి. సమాధానం విడిపోయిన కుటుంబాలు కట్టండి. గర్భాలు ఇవ్వండి. పెళ్లి కానులు పెళ్ళి అవ్వాలి. అన్ని విషయాలు కూడా నీ దీవెన, నీ ఆశీర్వాదాలు, నీ కృపలు ప్రతి ఒక్కరిపై కుమరించి గొప్ప మేలుతో నింపి మహిమ చెందమని ఈరోజు బర్త్డే వెడ్డింగ్ అనుజరం బిడ్డలు దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమ సమాధానం ఇచ్చాడు. యేసునామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినం మనం సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల స్వాతంత్రం మీట్ ఉంది. రండి. సువార్తదానం అన్ని దానికంటే గొప్పదానం. చేయికలుతో లోకాన్ని సువార్త నింపుదాం. ఎందరో గుప్పులు ఇప్పుడు అద్భుతాలు చూస్తున్నాం. నువ్వెందుకు చూడకూడదు? మిరాకిల్స్ లాస్ట్ వీక్ స్టార్ట్ అయినాయి. నీ జీవితంలో స్టార్ట్ అవ్వని ఆశిస్తే ఓ విత్తనం విత్తు. అటు ఆత్మల పంట ఇటు నన్ను కలిసి ప్రేరించుకున్నారు. మిరాకిల్ చూస్తున్నారు, చూడబోతున్నావు. దేవుడిచి పెట్టండి, నిన్ను అద్భుతం చేయనుగాక. ఆమేన్. సండే ప్రాపర్టీకి సండే